హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోన్లో తెలుగు టైపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. తెలుగులో ఎవరికైనా మెసేజ్ పంపించడం కానీ, తెలుగులో ఎవరికైనా చాట్ చేయాలంటే ఎలా చాట్ చేయాలి, ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసరికి గూగుల్ ఇండికా కీబోర్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ గూగుల్ ఇండికా కీబోర్డ్ని డౌన్లోడ్ చేసుకోవటం వల్ల మనం చాలా లాంగ్వేజెస్లో, ఓన్లీ తెలుగులోనే కాదు, చాలా తమిళ్, మలయాళం, హిందీ అలా చాలా లాంగ్వేజెస్లో మనం టైప్ చేయొచ్చు. ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీని సెట్టింగ్స్ చేసుకుందాం. ఫస్ట్ సెటప్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎనేబుల్ గూగుల్ ఇండికా కీబోర్డ్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ చేయాలి. ఓకే, టిక్ చేసిన తర్వాత సెలెక్ట్ గూగుల్ ఇండికా కీబోర్డ్. ఇక్కడ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ ఇండిక్ లాంగ్వేజెస్ అని ఒక ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ లాంగ్వేజెస్. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? తెలుగు అయితే తెలుగు నేను రెగ్యులర్గా యూజ్ చేసే లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేశాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. మీకు కీబోర్డ్ లైట్ కలర్లో కావాలంటే లైట్, లేదా డార్క్ కావాలంటే డార్క్. జనరల్గా కొంతమంది బ్లాక్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళు బ్లాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడే. సో నేను డిఫాల్ట్గా వైటే ఉంది కాబట్టి వైటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చెక్ మార్క్ పెట్టి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు సెటప్ అంతా అయిపోయింది, స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్కిప్ కొట్టేసేయండి అంతా నెక్స్ట్కి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీ మెసేజెస్లోకి వెళ్ళండి. నేను మెసేజ్ చేయాలనుకుంటే మెసేజెస్లోకి వెళ్ళి ఓకే కంపోజ్. ఇప్పుడు మెసేజ్ టైప్ చేయండి. ఇప్పుడు జనరల్ ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కా అని కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తే మీకు రాయడం అని చెప్పి లెఫ్ట్లో ఒక స్క్రీన్ చూపిస్తుంది, రైట్లో ఒక స్క్రీన్ చూపిస్తుంది. మీరు లెఫ్ట్లో ఉన్న స్క్రీన్ ఇంగ్లీష్లో రాయడం అని పైన ఉండి కింద రాయడం అని ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు టైప్ చేయాలి. ఇప్పుడు మీరు తెలుగులో వెల్కమ్ అని టైప్ చేయాలనుకుంటే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే చాలు. మీరు సపోజ్ ఇప్పుడు ఉత్తరం అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే మీకు తెలుగులో వచ్చేస్తుంది. అలా మీరు ఏదైనా సరే తెలుగులో టైప్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ దాన్ని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగులో వచ్చేస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ క అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే సింపుల్గా పక్కన ఏబిసి అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాజ్ యూజువల్గా ఇంగ్లీష్లో టైప్ చేయొచ్చు. ఇదండి తెలుగులో ఎలా టైప్ చేయాలి అనే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు వేచి ఉండండి.